ప్రిన్స్ మహేష్ బాబు కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ స్పైడర్. ఈ చిత్రాన్ని దర్శకుడు మురుగదాస్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా మహేష్ ఓ విభిన్నమైన పాత్రను పోషిస్తున్నారు. ప్రిన్స్ జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ జూన్ 23వ తేదీ నుంచి ఆగస్టుకు వెళ్లిందనే వార్తలు వస్తున్నాయి. కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం సెప్టెంబర్ వరకు వెళ్లవచ్చనే టాక్ వినిపిస్తున్నది. స్పైడర్ చిత్రం అనుకున్నట్టుగా జూన్ 23న రావడం కష్టం కావడంతో రిలీజ్ డేట్ ఆగస్టుకు మార్చినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఆగస్టులో కూడా ఈ సినిమా రావడం కష్టమే అని అంటున్నారు సినీ వర్గాలు. సినిమా అవుట్పుట్ సరిగా లేకపోవడమే ఆలస్యానికి కారణమని తెలుస్తున్నది. బాహుబలి 2 సినిమా తర్వాత ప్రేక్షకుల అంచనాలు భారీగా పెరిగాయని, అందుకే స్పైడర్ క్వాలిటీ మరింత మెరుగ్గా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారని ఫిలిం నగర్ టాక్. సినిమాను పక్కాగా టెక్నికల్ గా అద్భుతంగా తీర్చిదిద్దేందుకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. స్పైడర్ సినిమాకు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలను మకుట గ్రాఫిక్స్ కమల్ కన్నాన్ చేపట్టినట్టు తెలుస్తున్నది. తొలుత కంప్యూటర్ గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్ పై అంతగా దృష్టి పెట్టలేదు. కానీ బాహుబలి చూసిన తర్వాత సాధారణ స్థాయిలో ఉంటే ప్రేక్షకులకు ఎక్కడం కష్టమనే భావనలో నిర్మాతలు పడినట్టు తెలుస్తున్నది. స్పైడర్ కు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్స్ ను చేపట్టడానికి తగిన సమయం ఇవ్వాలని మకుట బృందం స్పష్టం చేసినట్టు సమాచారం. తక్కువ సమయంలో హడావుడిగా చేయడం కుదరదని, ఒకవేళ అలా చేస్తే సంస్థకు ఉన్న క్రెడిట్ దెబ్బతినే ప్రమాదం ఉందని చెప్పినట్టు సమాచారం. దాంతో ఆగస్టులో విడుదలవుతుందని అనుకున్న సినిమా సెప్టెంబర్ వరకు వెళ్లే అవకాశం ఉందంటున్నాయి సినీ వర్గాలు.